ఈరోజు మనము గౌతమ బుద్ధుని జీవితంలోని చివరి గంటల్లోకి వెళ్దాం. చాలా కీలకమైన సమయం అది. ఒక గొప్ప గురువు తన భౌతిక ఉనికి ముగిసిపోతోందని తెలిసినప్పుడు తన తర్వాత తన ఆలోచనలు, తన వ్యవస్థ ఎలా నిలబడాలనే దాని గురించి ఎలాంటి ప్రణాళిక వేశారు. అవును, ఇది కేవలం ఒక చారిత్రక కథనం కాదు. మన ముందు ది ఫైనల్ వాచ్ అనే మూలం నుండి కొన్ని ముఖ్యమైన ఘట్టాలున్నాయి. వీటి ఆధారంగా ఆ చివరి క్షణాల్లోని నాటకీయతను, అందులోని లోతైన సందేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా. ఒక వ్యక్తి మీద ఆధారపడిన ఉద్యమాన్ని కొన్ని శాశ్వతమైన సూత్రాల మీద నడిచే వ్యవస్థగా ఎలా మార్చాలి అనేదానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. అంటే ఒక వ్యక్తి తర్వాత కూడా వారి ఆశయాలు సజీవంగా ఉండాలంటే ఎలాంటి పునాదులు వెయ్యాలో ఆ చివరి గంటలు మనకు చూపిస్తాయన్నమాట. అవును, ఇది నాయకత్వానికి, వారసత్వానికి సంబంధించిన ఒక ముఖ్యమైన పాఠం. సరే, అయితే ఆ కథలోకి ప్రవేశిద్దాం. సమయం అర్ధరాత్రి కావస్తోంది. బుద్ధుడు కుషినారాలోని సాలవృక్షాల తోటలో ఉన్నారు. తన చివరి శ్వాసల కోసం సిద్ధమవుతున్నారు. ఆ సమయంలో ఆయన తన ముఖ్య శిష్యుడైన ఆనందుడిని పిలిచి ఒక విషయం చెప్పారు. మలియనులకు తన పరినిర్వాణం గురించి తెలియజేయమని. అవును, దానికి ఆయన చెప్పిన కారణం నన్ను చాలా ఆకట్టుకుంది. తరువాత వారు, తథాగతుడు మా నగరంలోనే పరినిర్వాణం చెందారు, కాని మేము ఆయన్ని చివరిసారి చూడలేకపోయామే అని బాధపడకూడదు అన్నారు. చూడండి, ఆ చివరి క్షణాల్లో కూడా తన సొంత శారీరక వేదనలో కూడా ఇతరుల మానసిక వేదన గురించి ఆయన ఎంతగా ఆలోచించారు. ఇదే ఆయన బోధనల సారాంశం. కరుణ అనేది కేవలం చెప్పే మాట కాదు, ప్రతి చర్యలోనూ కనిపించాలి. నిజమే. ఆయన తీవ్రమైన శారీరక బాధలో ఉన్నారు, కాని ఆయన దృష్టి తన మీద లేదు, తన చుట్టూ ఉన్నవారి మానసిక స్థితిపై ఉంది. వాళ్లు తర్వాత బాధపడకూడదనే చిన్న ఆలోచన. ఆ ఆలోచన ఆయన కరుణ ఎంత లోతైనదో తెలియజేస్తుంది. ఇది కేవలం సహానుభూతి కాదు, మరి ఇతరుల బాధను ముందుగానే ఊహించి దాన్ని నివారించడానికి ప్రయత్నించడం. ఇక ఆనందుడి ప్రకటన వినగానే మల్యనుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. మరి యువతీయువకులు, పెద్దలు అందరూ తీవ్రమైన ఆవేదనకు లోనయ్యారు. కొందరు జుట్టు పీక్కుంటే, మరికొందరు నేలమీద పడి దొర్లుతూ ఏడ్చారు. లోకానికి కన్నులాంటి వారు ఇంత త్వరగా అదృశ్యమవుతున్నారా అని వాపోయారు. లోకానికి వెలుగునిచ్చిన దీపం ఆరిపోతోందనేది వాళ్ల ఆవేదన. ఇది ప్రజలకు ఆయనపై ఉన్న అపారమైన ప్రేమను, గౌరవాన్ని చూపిస్తుంది. ఆయన కేవలం ఒక బోధకుడు మాత్రమే కాదు, వారి జీవితంలో ఒక మార్గదర్శి, ఒక స్ఫూర్తి. ఖచ్చితంగా. ఆయన ఉనికి వారికొక భరోసా. ఆ భరోసా దూరమవుతోందనే బాధ అది. ఇప్పుడు ఇక్కడే ఆనందుడికి ఒక పెద్ద సవాలు ఎదురైంది. అవును, వచ్చిన జనం చాలా ఎక్కువగా ఉన్నారు. ఒక్కొక్కరిని బుద్ధుని దగ్గరకు పంపిస్తే తెల్లవారినా పూర్తవదు. కాని ఎవరినీ ఆపలేరు. అది బుద్ధుని ఆజ్ఞకు విరుద్ధం. మరి ఈ పరిస్థితిలో ఆనందుడు ఏం చేశాడు? ఇక్కడే ఆనందుడి సమయస్ఫూర్తి కనిపిస్తుంది. ఆయన భావోద్వేగాలకు లోను కాలేదు, ఒక ఉపాయం ఆలోచించాడు. ప్రతి వంశం నుండి ఒక ప్రతినిధిని ఎంపిక చేసి వారి కుటుంబ సభ్యులందరి తరపున బుద్ధుడికి నమస్కరించేలా ఏర్పాటుచేశాడు. దీనివల్ల బుద్ధుని ఆజ్ఞ నెరవేలింది, ప్రజల కోరిక తీరింది. అదే సమయంలో ఆయనకవసరమైన విశ్రాంతికి భంగం కలగలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక గొప్ప నిర్వహణ నైపుణ్యం. కరుణను, క్రమాన్ని ఎలా సమన్వయం చెయ్యాలో ఆనందుడు ఆచరణలో చూపించాడనమాట. అవును. ఆ జనసమూహం ఎంతా బుద్ధుడికి వీడుకోలు పలుకుతున్న సమయంలో సుభద్రుడు అనే ఒక పరివ్రాజకులక్కడికి వచ్చాడు. అంటే ఆ రోజుల్లో సత్యాన్వేషణ చేస్తూ తిరిగే ఒక సన్యాసి. గౌతముడు ఆ రాత్రి చివరి జాములో పరినిబ్బాణం చెందుటారని విని తన మనస్సులో ఎప్పట్నించో ఉన్న ఒక సందేహాన్ని తీర్చుకోవడానికి ఇదే చివరవకాశమని పరిగెత్తుకుంటూ వచ్చాడు. సుభద్రుడి ప్రశ్న ఆ కాలంలోని తాత్విక వాతావరణానికి అద్దం పడుతోంది కదా. ఖచ్చితంగా. అప్పట్లో పూర్ణకశ్యపుడు, మొక్కలిగోసాలుడు వంటి ఎందరో ప్రసిద్ధ గురువులుండేవారు. వాళ్లందరూ తాము జ్ఞానోదయం పొందామని చెప్పుకునేవారు. మరి సుభద్రుడి సందేహమేమిటంటే, వీరిలో నిజంగా ఎవరు సత్యాన్ని కనుగొన్నారు? అసలు సత్యాన్ని ఎలా గుర్తించాలి? ఇది కేవలం కొందరు వ్యక్తుల గురించిన సందేహం కాదు, ప్రామాణికతకు సంబంధించిన ఒక ప్రాథమిక ప్రశ్న. సుభద్రుడు ఆనందుడిని కలిసి బుద్ధుడిని చూడాలని అడిగాడు. కాని ఇక్కడ ఆనందుణ్ణి పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. తన గురువు చివరి క్షణాల్లో ఉన్నాడు. ఆయన్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టకూడదనే ఆత్రుతతో ఆనందుడు 3 సార్లు సుభద్రుడిని వారించాడు. వారి సంభాషణ విన్న బుద్ధుడు జోక్యం చేసుకున్నారు. ఆనందా, సుభద్రుడిని ఆపవద్దు. అతను నన్ను ఇబ్బంది పెట్టడానికి రాలేదు, జ్ఞానం కోసమే అడుగుతున్నాడు అన్నారు. నేను చెప్పేది అతను త్వరగా అర్థం చేసుకుంటాడు అని కూడా అన్నారు. ఇది ఆశ్చర్యంగా ఉంది. అంతటి శారీరక వేదనలో ఒక అపరిచితుడి తాత్విక సందేహం కోసం ఆయన సమయం కేటాయించడం దేనికి సంకేతం? ఇది ఒక ఉత్తమ గురువు యొక్క ముఖ్య లక్షణాన్ని చూపిస్తుంది.
జ్ఞానాన్ని పంచడమనేది ఆయనకొక బాధ్యత కాదు, అది ఆయన సహజ స్వభావం. చివరి శ్వాస వరకు ఆయన గురువుగానే ఉన్నారు. అవును, తన శారీరక అలసట కంటే ఒక వ్యక్తి అజ్ఞానాన్ని తొలగించడం ఆయనకు ముఖ్యం. ఇది ఆయన కరుణకు ప్రజ్ఞకు పరాకాష్ట. తర్వాత బుద్ధుడు సుభద్రుడితో మాట్లాడిన తీరు ఇంకా ఆసక్తికరంగా ఉంది. సుభద్ర, పలానా గురువు జ్ఞానం పొందారా లేదా అనే విషయం పక్కన పెట్టు. నేను నీకు ధర్మాన్ని బోధిస్తాను, శ్రద్ధగా విను అన్నారు. ఆ తర్వాత ఆయన అందించిన సూత్రం చాలా కీలకమైనది. అదేంటంటే, ఏ ధర్మం మరియు వినయంలో అయితే ఆర్య అష్టాంగ మార్గం కనిపించదో అక్కడ మొదటి, రెండవ, మూడవ లేదా నాలుగవ స్థాయి భిక్షువు ఉండడు. ఈ ధర్మం మరియు వినయంలో ఆర్య అష్టాంగ మార్గముంది, అందుకే ఇక్కడ మాత్రమే వారు కనిపిస్తారు. దీని అర్థమేమిటి? ఇక్కడ బుద్ధుడు ఒక విప్లవాత్మకమైన ఆలోచనందించారు. ఆయన వ్యక్తిగత విమర్శలకు పోలేదు. ఫలానా గురువు తప్పు, ఫలానా గురువు ఒప్పు అని వేలెత్తి చూపలేదు. బదులుగా ఒక బోధన యొక్క సత్యాన్ని కొలవడానికి ఒక సార్వత్రిక ప్రమాణాన్ని, ఒక లిట్మస్ టెస్ట్ను అందించారు. అదే ఆర్య అష్టాంగ మార్గం. అంటే ఒక వ్యక్తి ఎంత ప్రసిద్ధుడైనా వారి బోధనలో ఈ 8 అంశాలతో కూడిన మార్గముందా లేదా అని చూడు అన్నట్టు. ఖచ్చితంగా. మార్గం సరైనదైతే ఫలితముంటుంది. మార్గం లోపిస్తే ఎవ్వరు చెప్పినా ప్రయోజనం లేదు. దీని ద్వారా సత్యాన్ని వ్యక్తుల నుండి వేరుచేసి ఒక పద్ధతికి, ఒక మార్గానికి అనుసంధానించారు. అవును. ఆ మాటలతో సుభద్రుడి సందేహాలన్నీ తీరిపోయాయి. అతను వెంటనే శరణువేడి సంఘంలో చేరాడు. బుద్ధుని చేత నేరుగా ఉపదేశం పొందిన చివరి శిష్యుడు అతనే అయ్యాడు. కొద్దికాలంలోనే అర్హతుడయ్యాడు. ఒకవైపు చివరి క్షణంలో కూడా ఒక కొత్త వ్యక్తికి జ్ఞానాన్నందించారు. మరోవైపు ఆయన మదిలో తన తర్వాత నిలిచిపోవాల్సిన సంఘం గురించిన ఆలోచనలు కూడా నడుస్తున్నాయి. సుభద్రుడితో మాట్లాడిన తర్వాత ఆయన దృష్టి భిక్షువుల భవిష్యత్తు వైపు మళ్ళింది కదా. ఖచ్చితంగా. ఒక వ్యక్తి సమస్యను పరిష్కరించిన తర్వాత వ్యవస్థ భవిష్యత్తు గురించి ఆలోచించారు. ఇక్కడి నుండే ఆయన తన వారసత్వాన్ని పటిష్టం చేసే సూచనలివ్వడం మొదలుపెట్టారు. అందులో మొదటిది అత్యంత ముఖ్యమైనది. నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు గురువు లేడని భావించవద్దు. నేను బోధించిన ధర్మం, నేను నిర్దేశించిన వినయమే మీకు గురువు అని స్పష్టం చేశారు. ఇది వినడానికి సామాన్యంగా అనిపించినా ఒక వ్యవస్థకు ఇది చాలా కీలకమైన మార్పు. ఒక కరిస్మాటిక్ లీడర్ మీద ఆధారపడిన సంస్థను కొన్ని భల్లమైన సూత్రాల మీద నడిచే వ్యవస్థగా మార్చడం. ఆ రోజుల్లో ఇది ఎంత విప్లవాత్మకమైన ఆలోచన! అత్యంత విప్లవాత్మకమైన ఆలోచన. చరిత్రలో చాలా ఉద్యమాలు, వ్యవస్థలు వాటి స్థాపకులతో పాటే అంతరించిపోతాయి. ఎందుకంటే అధికారం, స్ఫూర్తి అంతా ఒకే వ్యక్తి చుట్టూ కేంద్రీకృతమైయుంటుంది. బుద్ధుడు ఇక్కడ అధికారాన్ని ఒక వ్యక్తి నుండి ఒక సిద్ధాంతానికి బదిలీ చేశారు. దీనివల్ల ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన బోధనలు ఎప్పటికీ మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయి. గురువు శాశ్వతం కాదు, కాని ధర్మం శాశ్వతం అనే సత్యాన్ని ఆయన ఆచరణలో చూపించారు. దీని తర్వాత ఆయన చెప్పిన కొన్ని సూచనల్లో నాకొక ఆసక్తికరమైన జంట కనిపించింది. ఏంటది? ఒకవైపు సంఘంలో క్రమశిక్షణ కోసం ఇప్పటి నుండి చిన్న భిక్షువులు పెద్ద భిక్షువులను స్వామి లేదా ఆయుష్మాంతుడా అని గౌరవంగా పిలవాలని చెప్పారు. అవును. స్వేచ్ఛను ఎలా సమతుల్యం చేయమన్నట్టు? సంఘం అనేది ఒక కుటుంబం లాంటిది. అందులో పెద్దలను గౌరవించడం, అనుభవాన్ని మన్నించడం వంటివి ఐక్యతకు అవసరం. అందుకే ఆ సోపాన క్రమాన్ని సూచించారు. సరే. అయితే అదే సమయంలో ఏ వ్యవస్థ అయినా కాలంతో పాటు మారకపోతే నిలబడదని ఆయనకు తెలుసు. అందుకే చిన్న స్వల్ప నియమాలను మార్చుకునే అధికారాన్ని సంఘానికి ఇచ్చారు. ఇక్కడ కీలకం చిన్న స్వల్ప అనే మాట. ఖచ్చితంగా. ధర్మం యొక్క మౌలిక సూత్రాలు అంటే ఆర్య అష్టాంగ మార్గం వంటివి మార్చలేనివి. కాని భోజనం చేసే సమయం, వాడే పాత్రలు వంటి చిన్న నియమాలు. అవును, అలాంటివి మారుతున్న పరిస్థితులకు, ప్రాంతాలకు అనుగుణంగా మార్చుకోవచ్చని ఆయన సూచించారు. ఇది వ్యవస్థకు కఠినత్వాన్ని, అదే సమయంలో మృదుత్వాన్ని ఇచ్చింది. చివరగా ఛన్న అనే భిక్షువుపై ఉన్నతమైన దండన విధించమని చెప్పారు. బ్రహ్మదండం అంటారు దాన్ని. దండన ఏమిటంటే భిక్షువులెవరూ అతనితో మాట్లాడకూడదు, అతనికి సలహా ఇవ్వకూడదు. ఇది చాలా కఠినమైన శిక్షలా అనిపించడం లేదా? పైకి ఇది కఠినంగా కనిపించినా దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం శిక్షించడం కాదు, బాగుచేయడం. అంటే ఛన్నా చాలా గర్వి, ఇతరుల మాట వినని స్వభావం కలవాడు. అతనికి ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాలేదు. సరే, అటువంటి వ్యక్తికి తన తప్పును తాను తెలుసుకునే అవకాశం ఇవ్వడమే ఈ దండన యొక్క ఉద్దేశ్యం. ఎవ్వరూ మాట్లాడనప్పుడు అతను ఒంటరి అవుతాడు.
ఆ ఒంటరితనం అతన్ని ఆత్మపరిశీలనకు పురికొల్పుతుంది అన్నమాట. అవును. తన ప్రవర్తన వలనే ఈ పరిస్థితి వచ్చిందని గ్రహించి పశ్చాత్తాపపడి తిరిగి సరైన మార్గంలోకి వస్తాడని ఆశిస్తారు. ఇది ఒక చికిత్సా పద్ధతి. ఈరోజు మనం జరిపిన ఈ విశ్లేషణను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే బుద్ధుడు తన చివరి క్షణాలలో కూడా ఎంత స్పష్టతతో దూరదృష్టితో వ్యవహరించారో అర్థమవుతుంది. మల్యనుల పట్ల కరుణ, సుభద్రుడికి జ్ఞానబోధ మరియు సంఘం భవిష్యత్తు కోసం పటిష్టమైన మార్గదర్శకాలు. ప్రతి చర్యలోనూ ఆయన బోధనల సారాంశం కనిపిస్తుంది. నిజమే, ఇది ఒక వ్యవస్థాపకుడు భౌతిక ఉనికి నుండి ఆయన స్థాపించిన శాశ్వతమైన సూత్రాలకు అధికారాన్ని బదిలీ చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ. అవును, వ్యక్తుల కంటే సిద్ధాంతం గొప్పదని, గురువు భౌతికంగా దూరమైన ధర్మమే నిజమైన గురువుగా ఎలా నిలుస్తుందో ఆయన ఆచరణాత్మకంగా చూపించారు. అందుకే 2,500 సంవత్సరాల తర్వాత కూడా ఆయన బోధనలు సజీవంగా ఉన్నాయి. ఖచ్చితంగా. ఈ చర్చ వింటున్న వారికి ఒక ఆలోచన వదిలిపెడుతున్నాను. బుద్ధుడు సంఘం కోరుకుంటే చిన్న స్వల్ప నియమాలను రద్దు చేసుకోవచ్చు అని చెప్పారు. ఇది ఏ సంస్థకైనా సాంప్రదాయానికైనా ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అదేంటంటే, ఏవి మౌలిక సూత్రాలు, ఏవి కాలానికి అనుగుణంగా మార్చుకోగల చిన్న స్వల్ప నియమాలు అని ఎలా నిర్ణయించాలి? అసలు స్ఫూర్తిని కోల్పోకుండా సంప్రదాయాన్ని, మార్పును ఎలా సమతుల్యం చేయాలి? ఏది మార్చలేని సత్యం, ఏది మార్చగల ఆచారం అనే తేడాను ఎలా గుర్తించాలి?